న్యూస్ కి స్వాగతం. మత్తులో యువత జీవితాలు నాశనం చేసుకోవద్దని సీనియర్ పాత్రికేయులు దయానంద్ గాంధీ అన్నారు. గోదావరికనే ఓల్డ్ అశోక్ సెంటర్ లో మత్తు లఘు చిత్రం ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ కళాకారులు అందే సదానందం సభ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా సీనియర్ దర్శకులు దామెర శంకర్, పాత్రికేయులు దయానంద్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు యువత గంజాయికి మరియు మత్తు పదార్థాలకు, డ్రగ్స్ కు అలవాటు పడొద్దన్నారని, ఇక అటువంటి అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే కుమార్ పటేల్, కెమెరా, ఎడిటింగ్, డైరెక్షన్ ఆర్ఐ సందీప్, నిర్మాత మరియు నటులు గురుమూర్తి వ్యవహరించగా ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ మత్తు లఘు చిత్రం చాలా బాగుందని, సమాజానికి ఉపయోగపడే విధంగా సామాజిక కోణంలో తీసిన చిత్రమని, ఈ రోజు యువత గంజాయి మత్తులో జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. ఇక మత్తు చిత్రం వలన సమాజంలో కొంతనైనా మార్పు రావాలని పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కళాకారులు, నటులు తిరుపతి గౌడ్, వేముల అశోక్, మూల శంకర్, తిరుపతి పటేల్, తుమ్ పద్మ, సంధ్య, కొల్లూరి ప్రసాద్ పాల్గొన్నారు. మత్తు షార్ట్ ఫిలిం మరి ఈరోజు సమాజంలో జరుగుతూ ఉన్నటువంటి ఒక సామాజికమైనటువంటి కోణాన్ని, మత్తుతోని యువత ఏ విధంగా చిత్తు అవుతూ ఉన్నది, జీవితాలను ఏ విధంగా నాశనం చేసుకుంటున్నారు, ఏ విధంగా నష్టపోతున్నారు అనేటువంటి కథాంశాన్ని తీసుకొని ఒక అద్భుతంగా చిత్రీకరణ చేసినటువంటి యొక్క షార్ట్ ఫిలిం ఇది, లఘు చిత్రము. మరి దీనికి కథ, స్క్రీన్ ప్లే కుమార్ పటేల్ గారు, అదేవిధంగా దీనికి డైరెక్టర్గా కెమెరామెన్గా వ్యవహరించినటువంటి వారు ఆర్ఏ సందీప్ గారు, అదేవిధంగా ప్రొడ్యూసర్, తర్వాత దీంట్లో మంచి ఒక సందేశాత్మకంగా, మార్గదర్శకంగా మంచిగా నటించినటువంటి యొక్క నటులు గురుమూర్తి గారు. మరి ఈ దీంట్లో ఇంకా మిగతా నటించినటువంటి తిరుపతి గౌడ్ గారు, మేకల శ్రీకాంత్ గారు, అదేవిధంగా మన కొల్లూరి ప్రసాద్ గారు, అదేవిధంగా దామెర రాజేష్ గారు, ఇంకా సంతు గారు, ఇంకా మిగతా తారాగణం, మరి తదితరులందరూ కూడా చాలా చక్కగా దీంట్లో నటించారు. అంటే ఏ లఘు చిత్రం తీసినా కూడా సమాజానికి ఉపయోగపడేటువంటి విధంగా, సమాజానికి ఒక మార్గదర్శకంగా, ఒక చైతన్యాన్ని ప్రేరేపించేటువంటి విధంగా మరి ఉండాలి కనుక అటువంటి ఆ కోణంలో ఆలోచించి కమర్షియల్గా కాకుండా సమాజానికి ఉపయోగపడేటువంటి విధంగా మరి ఈ తీసినటువంటి యొక్క ఈ లఘు చిత్రం చాలా గొప్పనైనటువంటి యొక్క లఘు చిత్రం. ఇది తప్పకుండా ఇది చాలా మంచి సమాజం లోపల అందరి యొక్క అభిమానాన్ని చూడకుంటుందని చెప్పి ఆశిస్తూ మరి కార్యక్రమానికి విచ్చేసినటువంటి యొక్క మరి అందరికీ కూడా పాత్రికేయులు, మరి గాంధీగిరి వార్తల యొక్క నిర్వాహకులైనటువంటి ఒక దయానంద్ గాంధీ గారు, అదేవిధంగా ఈ ప్రాంతంలో కళలకే ఒక గురువుగా నిలుస్తూ ఉన్నటువంటి మార్గదర్శకులు దామెర శంకర్ గారు, అదేవిధంగా మన అమేజింగ్ స్టార్ వేముల అశోక్ గారు, అదేవిధంగా మన కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా మన V6 శంకర్ గారు, అదేవిధంగా ఇక దీంట్లో నటించిన మన స్వప్న గారు, శ్రీకాంత్ గారు, అదేవిధంగా మన నీరెడ్డి శంకర్ గారు, అదేవిధంగా మన పాత్రికేయులు సదానందం సిద్ధు, మరి అందరికీ పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ యొక్క సందర్భాన్ని అంటే ఇది చూసిన తర్వాత చాలా సంతోషం అనిపించింది. ఇది సమాజానికి ఉపయోగపడుతుంది అనిపించింది కనుక ఇది ఎంత దీన్ని వ్యాప్తి చెందితే అంత బాగుంటుంది కనుక ఈ సందర్భాన్ని ఉద్దేశించి మరి మన సీనియర్ దర్శకులు ఈ యొక్క ప్రాంతానికే మరి కళలను నేర్పిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నటువంటి ఒక గురువు గారందరికీ కూడా దామెర శంకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం.